జనసేన ఎమ్మెల్యే బాలరాజుని అజాత శత్రువు అంటారు. అజాత శత్రువు అంటే మనం ధర్మరాజుని అంటాం పురాణాల్లో. ఎందుకు అంటే అటు కౌరవ పాండవులు ఇద్దరూ కూడా అధికారం ఈ వ్యవహారాలను నడుస్తుంటాయి, కానీ ఆయన్ని ఎవరు బద్ధశత్రువుగా చూడరు. ఇప్పుడు దుర్యోధనుడు భీముడినో, లేకపోతే అర్జునుడు కర్ణుడినో, లేకపోతే కర్ణుడు అర్జునుడినో ఇట్లాగే శత్రువులు చూస్తారు, కానీ ధర్మరాజుని అట్లాంటి చూపులతో చూసేవాళ్ళు కదా. అందుకని అంటే అజాత శత్రువు అని ఎవరిని అంటారంటే మన ప్రాణాలు పోవాలని కోరుకునే వాళ్ళు ఎవ్వరూ లేని వాళ్ళని అజాత శత్రువు అంటారు. అట్లాంటి అజాత శత్రువు, ఆయన ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకునేవాళ్ళు కాదు. అట్లాగే బాలరాజు అంటే అట్లాంటి అజాత శత్రువు, అందరితో మమేకం అవుతూ ఉంటారు. జనసేన ఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యే. అట్లాంటి ఆయన కారు మీద నిన్న గుర్తు తెలియని వ్యక్తి దాడి అన్నది కీలకమైంది. అయితే ఆ దాడికి రాయి విసిరారు. ఆ రాయి విసిరినటువంటి టైంలో కారు వెనక భాగం దెబ్బతింది, కానీ బాలరాజు కారులో లేరు అన్నటువంటి విషయం అయితే కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద సీరియస్ అయ్యారు. అక్కడ పోలీసు అధికారులని దానికి సంబంధించి విచారించి నివేదిక ఇవ్వమని కోరారు.